వెల్కమ్ టు ద పాయింట్. మనం చూస్తున్నాము తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏదైతే ట్యాపింగ్ భూతం అన్నది చాలా హల్చల్ చేస్తోంది. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాము. ఈ భూతం ఎవరిని వదలలేదు. ఓవైపు ఉద్యమకారులు, మరోవైపు జర్నలిస్టులు, అంతేకాకుండా ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్లు టైకూన్స్ అందరినీ ప్రతి ఒక్కరిని భూతం పట్టి పీడించింది. చివరికి సొంత పార్టీ నేతలను సైతం ఈ భూతం వదలని పరిస్థితి మనం చూస్తున్నాము. సొంత కుటుంబ సభ్యుల మీద కూడా నిఘా పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇది చిన్నపాటి నేరంగా మనం చూసే అవకాశం లేదు. ఎందుకంటే గతంలో ఇదే ఆరోపణల మీద ప్రభుత్వాలు కూలిపోయిన పరిస్థితులు ఉన్నది మనకు తెలుసు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూస్తున్నాము, మొత్తానికి ఈ ట్యాపింగ్ జరిగింది అన్నదానికి సంబంధించిన అన్ని రకాల ఆధారాలు ఇప్పటికే లభ్యమవుతున్నాయి. ఒకరొకరుగా ఈ ఆపరేషన్లో భాగస్వాములైన పోలీసులు ఒకరొకరుగా లోపలికి వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈ సందర్భంలో ఇది రాజకీయ మలుపు కూడా తీసుకుంది అన్నది మనం మరొకసారి చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి గత ప్రభుత్వ పెద్దలు ఈ ట్యాపింగ్ని ప్రోత్సహించారు. వాళ్ళ కనుసగల్లోనే ఇది మొత్తం జరిగింది. వాళ్ళు ఎవరైతే మాట్లాడారో వాళ్ళ ట్యాపింగ్లను విన్నారు అన్న ఒక ఆరోపణ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ఒక సంచలనమైన వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్యని ఒకసారి చూద్దాము. మొత్తానికి తను చెప్పే ప్రకారం 3-4 ట్యాపింగ్ చేసి వాళ్ళ వాయిస్లు వింటే మీకు నష్టం ఏంటి అనే విధంగా తను మాట్లాడడము ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. అసలు కేటీఆర్ ఏం మాట్లాడారు, ఆ మాటల వెనుక సారాంశం ఏంటి ఒకసారి చూద్దాం. ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేస్తే చేసి ఉండొచ్చు, దొంగలు లంగలి. ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి డైవర్ట్ చేయాలి? రైతు బంధు ఇస్తలేదన్న దాని మీకు డైవర్ట్ చేయాలి. మహిళలకు 2500 వస్తలేదన్న దాని మీకు డైవర్ట్ చేయాలి. పెద్ద మనుషులకు 4000 పెన్షన్ వస్తలేదన్న దాని మీకు వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి తిప్పాలి దీన్నంతా? అగో ఏదో జరిగిపోయిందట, కుంభకోణమాట, లంబకోణమాట. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు. చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో. ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినావో ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసి కేటీఆర్ ఒక సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి, మీరే అధికారంలో ఉన్నారు కదా, మొత్తాన్ని బయట పెట్టండి అని. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు కేటీఆర్. అలాగే కేటీఆర్ అండ్ టీం మనం చూసిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన మొదటి బాధితుడిని నేనే అంటూ గతంలోనే రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాము. కేవలం అది రేవంత్ రెడ్డితో ఆగలేదు. ఇదే తరహా అనుమానాలు గతంలో గవర్నర్గా పనిచేసిన తమిళిసై కూడా వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాము. అంతేకాకుండా ఇవాళ ఒకరొకరుగా బయటకు వస్తున్నారు. అందులో ఎక్కువ శాతం అంటే డైరెక్ట్గా బయటకు వచ్చి మాట్లాడుతున్న నాయకులు మనకు రఘునందన్ రావు కావచ్చు, లేకపోతే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఇవాళ మనకు కాసేపట్లో మన గెస్ట్గా రాబోతుంది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఎంతోమంది బాధితులు సీక్రెట్గా కూడా కంప్లైంట్స్ ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఎవరైతే దీని బాధితుల్లో ముఖ్యంగా చూస్తే మాత్రం వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇది కాకుండా ఆ సందర్భంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి ఎన్నికల కోసం బరామతు అవుతున్న అమౌంట్స్ని, అంతేకాకుండా వాళ్ళ పర్సనల్ యూజ్ కోసం వెళ్తున్న అమౌంట్స్ని కూడా దీని ద్వారా ట్రాప్ చేసి వాటిని కలెక్ట్ చేశారు అన్న ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది. వీటితో ఆగకుండా పర్సనల్ విషయాలని కూడా విని ఆ పర్సనల్ విషయాలని ఎవరైతే ఈ మొత్తాన్ని ఈ మొత్తం భూతాన్ని ఎవరైతే నడిపించారో ఆ వ్యక్తులు విని వాళ్ళని బ్లాక్మెయిలింగ్ కూడా పాల్పడినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే కేటీఆర్ చెప్తున్నట్టుగా నిజంగానే అక్కడ జరుగుంటే మీరు చూపించండి అని మాట్లాడుతున్న నేపథ్యం మనం చూస్తున్న సందర్భంలో కేటీఆర్ సవాల్కి రేవంత్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు. రేవంత్ రెడ్డి అయ్యి చాలా ఘాటుగా దానికి స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఏమన్నారు ఒకసారి మనం చూద్దాం. ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం సంతోషంగా పోయి చెప్పుకునేటట్టు ఉండాలి మన నాయకుడి దగ్గరికి. గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో, ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్, కొద్దిమంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవరన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట? ఎవరన్నా ఇట్లా భర్త దించోడన్నా మాట్లాడతాడా? ఇంకేమవుతుంది? గదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఉన్న అధికారులు ఈరోజు ఊచలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం, వద్దురా నాయన, వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు,
మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడరని. మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం సంతోషంగా పోయి చెప్పుకునేటట్టు ఉండాలి మన నాయకుడి దగ్గరికి. చూస్తున్నాం కేటీఆర్ సవాల్కి ధీటైన సమాధానం చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ముగ్గురు నలుగురిది వింటే వినుండొచ్చు అనే పదానికి ఏదైతే ఉందో, ముగ్గురిది విన్నా నలుగురిది విన్నా ట్యాపింగ్ చేసి వాళ్ళ పర్సనల్ విషయాలు ఏదైతే సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ సంబంధం లేకుండా ఒక ప్రాసెస్ని ఫాలో అవ్వకుండా ఏవైతే మీరు విన్నామని చెప్తున్నారో అలా ఒక్కరి వాయిస్ విన్నా సరే అది నేరం కిందనే పరిగణింపబడుతుంది. అందుకనే ఒకవేళ మీరు అక్కడ ముగ్గురు నలుగురు విని ఉంటే విని ఉండొచ్చు అనే మాటకి ఖచ్చితంగా ఒక్కరి విన్నా సరే మీరు చర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి ఇదే స్థాయిలో చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. ట్యాపింగ్ భూతంలా వేధించినా సరే గత ప్రభుత్వ హయాంలో చాలామందికి ఏమీ చెప్పుకోలేక మౌనంగా రోధించిన పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరొక్కరుగా బయటికి వస్తున్నారు, వాళ్ళు పడిన ఆ ఇబ్బందులకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కొద్దిమంది బయటికి రావడానికి భయపడుతున్నా ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్న ఆ హామీలతో లేకపోతే ఆ భరోసాతో ముందుకొచ్చి మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇది చాలా పెద్ద స్టోరీగా వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ భూతాన్ని మనం చూస్తున్నాము, ప్రతి ఒక్కరి మీద ప్రయోగించారు, చివరికి సొంత కుటుంబ సభ్యుల మీద కూడా ప్రయోగించి వాళ్ళు మాట్లాడిన మాటలను విన్న సందర్భాలు మనం చూస్తున్నాం. మొత్తానికి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి అని మాట్లాడుతున్న క్రమంలోనే అదే సందర్భంలో అప్పుడు ఎలా ఇబ్బంది పెట్టారో అన్న విషయం పైన కూడా చాలామందికి ఆసక్తి ఉంది. ఆ విషయం పైన మనము అది అసలు ఎలా జరిగింది, అప్పుడు ఆ సందర్భంలో ప్రభుత్వంలో ఎవరితోనైనా షేర్ చేసుకుంటే అప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందన్న విషయం కూడా మనం మాట్లాడలేదు. ఎందుకంటే చాలా కొద్దిమంది మాత్రమే బయటకు వచ్చి మాట్లాడుతున్న నేపథ్యంలో చాలా ధైర్యంగా బయటకు వచ్చి తనకు ఆ సందర్భంలో జరిగిన విషయాల గురించి డీజీపీకి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చారు ఎమ్మెల్యే యనమల శ్రీనివాస్ రెడ్డి గారు. తను ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. తను ఒకసారి అప్పుడు ఏం జరిగిందో అన్నది ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్, వెల్కమ్ టు ది స్టూడియోస్. మనం చూస్తున్నామండి, ఈ భూతం అనేది చాలామందిని వేధించింది. ఇప్పటికే దాదాపుగా లక్షల మందిని వాళ్ళు వేధించి డబ్బులు కలెక్ట్ చేశారు, ఇతరత్ర కార్యక్రమాలు కూడా ఉపయోగించుకున్నారు అన్నది మనం వింటూ వస్తున్నాం. కానీ మీ పరిస్థితుల్లో అంటే మీరు ఎలా గుర్తించారు దాన్ని, అసలు ట్యాపింగ్ జరిగింది అన్న విషయాన్ని, అసలు అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ట్యాపింగ్ అనేది చాలా సులువుగా గుర్తించవచ్చు, ఎందుకంటే నేను ఇంటెలిజెన్స్ వ్యవస్థలో పనిచేశాను. కానీ ఇష్యూ ఇది నా ఫోన్ ట్యాపింగ్ చేశారా లేదా అన్నది ఇష్యూ కాదు. మేము 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పటి నుంచి కూడా అప్పటి ప్రభుత్వం మా మీద నిఘా పెట్టింది. అది కామన్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అనేది చాలా కామన్. ఆ రోజు మేము ఏం కార్యక్రమాలు చేస్తున్నాము, తెలంగాణ కోసం ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నాం, అప్పుడు టీడీపీలో ఏ వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నాం అనేది నిరంతరంగా అప్పుడున్న డీజీపీ గారు ద్వారా అనుకుంటాం, వారు వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మా మీద చేసేది. కాకపోతే ఏంటంటే ఒక ప్రొఫెషనలిజం ఉండేది అప్పటికి కూడా. తర్వాత 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఒక 1 ఇయర్ మేము పొత్తుల్లో ఉన్నాం, టీఆర్ఎస్ అధికారం పంచుకున్నాం. తర్వాత మళ్ళీ ఉద్యమాల బాట పట్టినప్పుడు కూడా అప్పటి గవర్నమెంట్ కూడా మా మీద నిఘా పెట్టింది. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు వచ్చేవారు, మన ఇంటి చుట్టుముట్టు తిరిగేవారు, ఈ చేసేవారు. అప్పుడు ఇప్పుడు టైపింగ్ కూడా చేసిండేవాళ్ళు. కానీ వాళ్ళు ఎంతసేపు కూడా మా పొలిటికల్ యాక్టివిటీ ఏముంటుంది, మేము ఎవరిని కలుస్తూ ఉన్నాము, తెలంగాణ ఇష్యూలో ఏంది వీళ్ళ స్టాండ్, ఏం మీటింగ్ పెట్టుకుంటున్నారు, ఎంతమంది జనాలు వస్తూ ఉన్నారు, తర్వాత ఏమైనా దీంట్లో ఎవరైనా సంఘ వ్యతిరేక శక్తులు జమ అయినాయా, ఇవన్నిటి మీద కూడా వాళ్ళు ఒక వాచ్ చేసేవాళ్ళు. దానికి పెద్దగా మేము అభ్యంతరం కూడా ఏ రోజు కూడా చెప్పలేదు. సో ఇటువంటి నిఘా వ్యవస్థ స్వయంగా బీఆర్ఎస్ నాయకుల మీద అప్పుడున్న హరీష్ రావు గారు ఉద్యమంలో ఉన్నారు, కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఇంకా చాలామంది అప్పుడు ఉద్యమంలో ఉన్నారు, వాళ్ళ మీద నిఘా ఉంటుంది, ఉన్నది కూడా. అయితే ఆందోళనకరమైన పరిస్థితి ఏంటి అంటే, ఎప్పుడైతే అప్పటి నిర్బంధాన్నే మేము వ్యతిరేకించినాం, తెలంగాణ వస్తే ఇటువంటి నిర్బంధాలు కూడా ఉండవు, స్వేచ్ఛగా మన వాయిస్ను వినిపించే హక్కు మనకు ఉంటుంది, ధర్నా చౌక్లో ధర్నా చేసుకుంటాము, ఏ వర్గాల ప్రజలైనా వాళ్ళ సమస్యలు వినిపించుకోవడానికి అప్పుడు సీమాంధ్ర పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెసులుబాటు కంటే మనకు ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కేసీఆర్ గారు మానవ హక్కుల సంఘం మీటింగ్కి వచ్చి, పౌర హక్కుల సంఘం మీటింగ్కి వచ్చి ఏమైనా ఇబ్బంది జరిగితే నేనే ముందుండి పౌర హక్కుల సంఘం నేతగా నేను మీ హక్కుల కోసం పోరాడుతా, ఇవన్నీ చాలా గొప్ప గొప్ప మాటలు ఆ రోజు చెప్పుకున్నాం. స్వయంగా కేసీఆర్ కూడా చెప్పిండ్రు, ధర్నా చౌక్ ఒక మినిస్టర్ను పెడతాము, అక్కడే కూర్చొని మీ విన్నపాలన్నీ కూడా తీసుకుంటాడు, నేరుగా మీరెందుకు రావాలి సెక్రటేరియట్కి, మంత్రి మీ దగ్గరకు వస్తుంది చాలా చెప్పుకున్నాడు. చెప్పుకున్న తర్వాత ఒక్కసారి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయిండు. అది మాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎందుకోసం మనం తెలంగాణ తెచ్చుకున్నామన్న సోయి కూడా వీళ్ళు ఎవరికి లేకుండా ప్రవర్తించారు. ఇదే పోలీసులు కదా అప్పుడు ఇప్పుడు.
అంటే మీరు అన్నట్టుగా నిఘా పెట్టడము అంటే వచ్చి అక్కడ ఉన్న వ్యక్తులతో మాట్లాడి ఎంతమంది వస్తున్నారు ఏమొస్తున్నారు సో దట్ దాన్ని బట్టి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లేకపోతే అక్కడ ఏవి సంఘ విద్రోహ శక్తులు రాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, అది చేయడం వరకు ఓకే. కానీ పర్సనల్ ఫోన్స్ ట్యాప్ చేయాలి అంటే ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ మొత్తాన్ని బుల్డోజ్ చేసేసి సొంతంగా పరికరాలు ఏర్పాటు చేసుకొని ఇదంతా విన్నప్పుడు ఫస్ట్ మీకు ఏమనిపించింది? ఒకటండి, ఇప్పుడు మాకు తెలుసు, నాకు తెలిసి బహుశా 2015 తర్వాత మేము ఉద్యమ బాట పట్టినాం. నేను చెరుకు సుధాకర్ కలిసి తెలంగాణ ఉద్యమ వేదిక అని చెప్పి కేసీఆర్ అనే వ్యక్తి పక్కదారి పడతా ఉన్నాడు, మనందరం సంఘటితం కావాలి ఉద్యమకారులు అన్న కాన్సెప్ట్ తోటి ఆ రోజు మళ్ళీ ఇదే ఇన్నాయా మేము చాలామంది మళ్ళీ స్టార్ట్ చేసాం. మళ్ళీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో తీసుకొని వెళ్ళడం ఇవంతా అన్ని జిల్లాలు తిరగడం ఇదంతా జరిగింది. తర్వాత నాగం జనార్దన్ రెడ్డి గారు మేము కలిసి ప్రాజెక్టుల యాత్ర చేసినాం, అన్ని ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు అవన్నీ చేసినాం. అయితే క్రమక్రమేణా ఏమైంది అంటే ఆ రోజుల్లోనే నేను ఒకసారి రేవంత్ రెడ్డి గారితో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కూడా మాట్లాడుతుంటే ఆ రోజే వారు చెప్పడం జరిగింది, అన్న మొత్తం మన ట్యాప్ అవుతూ ఉన్నాయి, ఓ వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్లో ఎక్విప్మెంట్ ఉంటుంది, మన ఇంటి చుట్టుముట్టు మొత్తం తిరుగుతూ ఉంటే మనం ఏం మాట్లాడుతున్నామో మొత్తం ఫోన్ నెంబర్లతో సహా వచ్చేస్తుంది అని చెప్పి, ఇది అధునాతమైన టెక్నాలజీ, ఇది ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నది, గవర్నమెంట్ తరఫున కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇంపోర్ట్ చేసుకున్నారని ఆ రోజే ఆయన మా డిస్కషన్లో చెప్పడం జరిగింది. దాదాపుగా నాకు తెలిసి 2016-17 నాకు సరిగ్గా గుర్తులేదు. అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ నుంచి టెక్నాలజీ తోటి వినడము, అవతల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది వినడం అనేది ఆ రోజు కూడా ఉండే. తర్వాత ఉద్యమ కాలంలో మాకు జరిగింది ఏంటంటే మనం ట్రేస్ చేసేవాళ్ళు, సెల్ ఫోన్ లొకేషన్ ఎక్కడ ఉంది అని చెప్పి టవర్ లొకేషన్ చూసుకొని సేవ్ చేసి మేము ఫలానా దగ్గర ఉన్నాం అని చెప్పి చేసాం. నాకు గుర్తుంది, ఓ రోజు ఏదో ఇష్యూలా కన్నె ప్రభాకర్ గారు తర్వాత ఇంకో ఇద్దరు ఉద్యమకారులు వాళ్ళు ఏదో ఇక్కడ బంద్ సందర్భంగా ఏదో బస్సులు అద్దాలు పగిలినాయో ఏదో అయింది, ధ్వంసమైంది. ఓకే. అయితే గవర్నమెంట్ అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నట్టున్నారు, చాలా సీరియస్గా తీసుకొని ఎవరు చేశారు వీళ్ళు అని చెప్పి ఐడెంటిఫై చేస్తే వీళ్ళు ఇక అరెస్ట్ చేస్తారు మమ్మల్ని అని చెప్పేసి వీళ్ళు వెళ్ళి కర్ణాటకలో ఉన్నారు. ఓకే. కర్ణాటకలో ఉంటే కూడా అప్పుడు ఆ సెల్ ఫోన్ లొకేషన్ టవర్ లొకేషన్ ద్వారా వాళ్ళని గుర్తించి అక్కడ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అంటే ఎంత తీవ్రమైన ఉద్యమాలు చేసినప్పుడు కూడా టెలిఫోన్ను మీరు ఏం మాట్లాడుతుండ్రు అనే వినేది అనేది చేయలేదు. కేవలం ఈ లొకేషన్ ఆధారంగా ఫలానా వ్యక్తి ఫలానా ప్లేస్లో ఉన్నాడు కాబట్టి వెళ్ళి పోలీస్ సిబ్బంది వెళ్ళి అరెస్ట్ చేయడం అనేది అప్పుడు జరిగేది. కానీ తర్వాత ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ తీసుకురావడము, అది కూడా అయిన తర్వాత హ్యాకింగ్ చేయడం. సరే, ట్యాపింగ్ వేరు, హ్యాకింగ్ వేరు. హ్యాకింగ్ అంటే మొత్తం మీ సెల్ ఫోన్లో మాల్వేర్ ప్రవేశపెట్టి లేదా పని వాళ్ళకు డబ్బులు ఇచ్చి దాన్ని ప్రవేశపెట్టించి ఇవన్నీ ఎంత దారుణంగా చేశారు వీళ్ళు అంటే అసలు మనం మానవులము, మనం ఇట్లా చేయకూడదు, ఇది పాపము అని చెప్పి ఇంత కూడా కించిత్తు ఏమంటారు దాన్ని హ్యుమానిటేరియన్ కన్సిడరేషన్ కూడా లేకుండా ఈ దుర్మార్గులకు అక్కడ బాధేసింది. మాకు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి ఏమేం చేస్తున్నారు వీళ్ళని, కానీ ప్రతిపక్షంలో ఉన్నాం. మా దృష్టి ట్యాపింగ్ మీద చేసేదానికంటే ఈ ప్రభుత్వాన్ని దించే దాంట్లోనే ఎక్కువ పెట్టినాం. వాస్తవం. ఎందుకంటే ఇవన్నీ ఉంటాయి, అన్నిటినీ ప్రిపేర్ అయ్యి మేము ఉన్నాం, మా మీద ఏం పెట్టినా కూడా ఏం కాదు. కానీ సాధారణ వ్యాపారులు, సాధారణ గృహిణులు, సినిమా స్టార్సు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళ మీద మీ ప్రతాపం చూపడం ఏంటండి? పోలీసులు అంటే వాళ్ళని రక్షించేటోళ్ళు ఉండాలి, రక్షక భటులు వాళ్ళు, భక్షక భటులు కాదు. అది కూడా ఐపీఎస్ స్థాయిలో ఉన్న ఆఫీసర్లు ఇంకా బాధ్యతతో ఉండాలి. వాళ్ళు డిఎస్పీ అయినా లేకుంటే ప్రమోషన్ వచ్చే ఐపీఎస్ అయినా కూడా ఏది ఉన్నా సరే ఇన్స్పెక్టర్ పై స్థాయి అధికారులకు ఎంత బాధ్యత ఉంటుంది. సమాజం వాళ్ళ మీద ఒక నమ్మకంతో ఉంటుంది. మాకేమైనా ఇబ్బంది జరిగితే మేము వెళితే వాళ్ళు మా కష్టాలను తీరుస్తారు, మాకు న్యాయం జరిగేలా చూస్తారు అనేది ఒక భరోసా. ఆ భరోసాని దుర్మార్గులు పోగొట్టిరు కదా. వాళ్ళే కీచకుల్లాగా ప్రతి ఇంట్లో బెడ్రూమ్లోగా మనం అనుకున్న మాటలన్నీ విని దాన్ని అవకాశంగా తీసుకొని దాన్నే ముందు పెట్టి బ్లాక్మెయిలింగ్ చేయడం ఇదంతా చాలా ప్రస్తుతానికి మనం చూస్తే కేవలం ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే బయటకు వస్తున్నాయి కానీ బట్ మీరు అన్నట్టుగా ఇతరత్ర కార్యక్రమాలు ఏమేమి చేశారు అన్న విషయాన్ని ఆలోచించుకుంటేనే కొంతమంది భయాన్ని వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. మీరు దాన్ని ఏమంటారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మాకు సరే మాకు ఏం కొత్త కాదు, ఆ ట్యాపింగ్ జరుగుతుందని తెలిసి కూడా కావాలని మేము మాట్లాడేది వాళ్ళకి తెలవాలి అన్నట్టుగానే. సో మా ఇష్యూ కాదు ఇక్కడ. నేను కూడా ఎందుకు నేను కంప్లైంట్ చేశాను అంటే ఏదో నాకు ఏదో ఇది కావాలా, ఎవరు ట్యాపింగ్ చేయాలి నాకు అందరూ తెలుసు, ఎవరు ట్యాపింగ్ చేసినో నాకు అంతా తెలుసు. కానీ ఇది
ప్రపంచానికి తెలియాలి. నేను కంప్లైంట్ చేసిన తర్వాత ట్యాపింగ్ బాధితులు అందరూ కూడా ఒక ఉద్యమం లాగా వెళ్ళి కంప్లైంట్ చేయాలి. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ కూడా కొంతమంది దీని అంత సీరియస్గా తీసుకోవట్లే. వాస్తవం. ఇది వ్యవస్థ నిజమే కదా, ఇది ఉంటుంది కదా, అనవసరంగా దీన్ని డీప్గా పోతే రేపు భవిష్యత్తు ఇబ్బంది పడుతుంది కదా అని అన్న ఆఫీసర్స్ కూడా ఉన్నారు. కానీ నువ్వు ప్రజల హక్కులే కోల్పోయినాక, రాజ్యాంగంలో మాకున్న హక్కులే పోయినాక ఇక ప్రజాస్వామ్యం ఏంది, పోలీస్ వ్యవస్థ ఏంది, ఎందుకు ఉండాలి? అవును. కాబట్టే నేను అన్నీ ఆలోచించి ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, ఒక ఎమ్మెల్యేగా రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను రక్షించే బాధ్యత నా మీద ప్రజలు పెట్టినరు. కాబట్టి ఆ ప్రజల తరఫున, మా మహబూబ్ నగర్ ప్రజలే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా నేను వెళ్ళి మొదటి కంప్లైంట్ ట్యాపింగ్ జరిగింది, విచారణ చేయండి అని చెప్పి డీజీపీ గారికి ఇచ్చిన. ఇదేమే ఆషామాషిగా ఇవ్వలేదు, దీన్ని ఆషామాషిగా వదిలే ప్రసక్తి కూడా లేదు. నా టార్గెట్ ఎవరు కూడా ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు కాదు. ఈ వ్యవస్థ ఇంత భ్రష్టు పట్టిపోయింది కదా, దీనికి ఎక్కడో దగ్గర అంతం పలకాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా పరిమితులు దాటి వారు చేయకుండా చెక్ పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది. గతంలో మేము అనుకున్నాం, ఉద్యమాలు చేసినాం, అప్పుడున్న సీమాంధ్ర ప్రభుత్వం మా నిర్బంధం చేసిందని మేము ఫీల్ అయ్యాం. కానీ తెలంగాణ వచ్చినాక మన ప్రభుత్వమే, మన నాయకులే అంతకంటే 1000 రెట్లు ఎక్కువ నిర్బంధాన్ని అమలు చేసిండ్రు. కాబట్టి ఇది ఒక గుణపాఠం కావాలి రాజకీయ నాయకులకు కానీ, పోలీస్ ఆఫీసర్లకు కానీ. చట్ట వ్యతిరేకంగా మీరు ఏం చేసినా మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టి మీరు తలెత్తుకోలేకుండా చేయడమే నా ఉద్యమకారుడిగా ఉన్న వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఒక బానిస సంఖ్యల నుంచి నేను విముక్తి చేస్తాన్న వ్యక్తి ఇలాంటి విషయాలు తన ప్రభుత్వంలో జరుగుతున్నాయని తెలియక వదిలేశారంటారా, తెలిసి దాన్ని ఎంకరేజ్ చేశారంటారా? అసలు మీరేమనుకుంటున్నారు దానికి సంబంధించి? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. బాంబే బ్లాస్ట్ జరిగింది. దావుద్ ఇబ్రాహింకు తెలియకుండా బాంబే బ్లాస్ట్ జరిగిందా? ఎవరి ఆదేశాల ప్రకారం ఆర్డీఎక్స్ లోపలికి వచ్చింది, ఎవరి ఆదేశాల ప్రకారం తీరానికి వచ్చింది, ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి దాన్ని ఆ ఆర్డీఎక్స్ని తీసుకొచ్చి వెపనైజ్ చేసిండ్రు, దానికి సర్క్యూట్ అమర్చి స్కూటర్లలో పెట్టి పర్టికులర్ లొకేషన్స్లో పెట్టి, ఇదంతా ఎవరి సూచనల ప్రకారం జరుగుతుంది అంటే తెలియకుండా నాకు తెలియదు అని దావుద్ ఇబ్రాహిం అంటే మనం నమ్ముతామా? కాబట్టే ఇక్కడ కూడా ప్రభుత్వాధినేతకు తెలియకుండా ఒక్క పని కూడా జరగదు. ఇంకొకటి, ఇంపార్టెంట్ వ్యక్తులను ట్యాప్ చేసేది మొదలు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ట్యాప్ చేస్తారు. ఒక టెర్రరిస్ట్నో లేకుంటే ఒక తీవ్రవాదినో లేకుంటే సంఘ వ్యతిరేక శక్తులనో ట్యాప్ చేసిండ్రు అని అంటే సరే, వాళ్ళ రొటీన్ డ్యూటీలో పోలీస్ ఆఫీసర్స్ అప్పటికప్పుడు పై స్థాయి అధికారులు, డీజీపీ కానీ, అడిషనల్ ఇంటెలిజెన్స్ ఐజీ కానీ, లేదా నక్సలైట్ ఆపరేషన్స్ చూసుకునే ఐజీనో డిఐజీనో వాళ్ళ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప సాధారణ సిఐలు, ఎస్ఐలు ఫలానా వాళ్ళని ట్యాప్ చేయంటే వాళ్ళ ఇష్టానుసారం చేయడానికి వీలు లేదు. చాలా పకడ్బందీగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కానీ వీటన్నిటినీ కాదని చెప్పి చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అధినేత నుంచో, లేదు అధినేత తర్వాత ఎవరికైతే పవర్ ఉందో, లేదా డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా ఎవరైతే వ్యవహారం నడిపించిండ్రో వాళ్ళిద్దరు చెప్తేనే చేస్తారు తప్ప హోమ్ మినిస్టర్ కూడా పవర్ లేదు, లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలో లేదు, ఇంటెలిజెన్స్ ఆయనకు రిపోర్ట్ చేయదు, ఇంటెలిజెన్స్ కాబట్టి ప్రతి ఇనిషియల్గా తర్వాత వీళ్ళు మిస్యూజ్ చేసేది అది వేరు విషయం. కానీ ఫలానా వాళ్ళకు ఏం చేస్తున్నారు చెప్పండి అని అడగడము, వీళ్ళు వెళ్ళి ఆ విషయాలు చెప్పడం, వాళ్ళ ఇంట్లో ఫలానా ఇది మాట్లాడుకున్నారు, వాళ్ళు ఫలానా మాట్లాడుకున్నారు అంటే దాని అర్థమైంది. సపోజ్ ఎక్స్ ప్రతిపక్ష నాయకుడు ఇంకో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుకున్నారు అని చెప్పి ఇంటెలిజెన్స్ ఐజీ సీఎం గారికి రిపోర్ట్ ఇస్తే సీఎం గారికి తెలియదా వీళ్ళిద్దరికి ట్యాపింగ్ చేసినారు కాబట్టి నాకు వాళ్ళు మాట్లాడుకునే విషయం నాకు చెప్తున్నారు అని? వీళ్ళకేం అవసరము? ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఆదేశం వెనుక గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, గతంలో అధికారాన్ని ఈ ముఖ్యమంత్రి దారాదత్తం చేసిన వ్యక్తులు ఒకరా, ఇద్దరా, ఐదుగురా అనేది ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లెక్క తేల్చాలి. చాలా రూమర్స్ వస్తూ ఉన్నాయి, ఫలానా వాళ్ళకు రిపోర్ట్ చేసేవాళ్ళు ఐజీ, ఫలానా ఎంపీకి చేసేవాళ్ళు, ఫలానా మంత్రికి చేసేవారు, ఫలానా పిఏకి చేసేవారు, ఇవన్నీ కూడా రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. మీ జిల్లాకు సంబంధించి చూస్తే కూడా మీ జిల్లాలోనే సపరేట్గా ఒక కంట్రోల్ రూమ్ పెట్టి అక్కడ నుంచి డైరెక్ట్గా శ్రీనివాస్ గౌడే వీటన్నిటిని ఆర్గనైజ్ చేశాడు, లేకపోతే ఎవ్రీ కాన్వర్జేషన్ వినేవాడు అన్నది కూడా ఒక వాదన వినిపిస్తుంది. అంటే కేవలం శ్రీనివాస్ గౌడ్ కాదు, అది పరిమితం కాలేదు. అలాంటి ఒక 4-5 రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు, వరంగల్లో ఒకటి పెట్టారు, సిద్దిపేటలో ఒకటి పెట్టారని చెప్పి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ స్థాయికి అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవచ్చు అంటారు? ఒకటండి, నేను ఒకటే చిన్న మాట చెప్తా. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మితిమీరిన అధికారం మాదే, భవిష్యత్తులో ఎలక్షన్స్లో మేమే గెలుస్తాం,
మాకు టన్నుల కొద్ది డబ్బు వేల కోట్ల రూపాయల డబ్బు సంచులు మా దగ్గర ఉన్నాయి. అవి పెట్టి మేము ఎలక్షన్లలో గెలుస్తున్నాం. ఎస్, మమ్మల్ని అడిగేవారు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో అనే ఒక మత్తులో, అధికార మత్తులోకి వెళ్ళిన తర్వాత ఇంక ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు నేను దేవుని తర్వాత దేవుణ్ణి అనే ఒక వ్యక్తి భ్రమించినప్పుడు ఇక నేను ఏమైనా చేయగలుగుతా అన్న ఆలోచన ఆయన మదిలోకి వచ్చినప్పుడు ఏదైనా జరుగుతుంది. అట్లా జరగొద్దనే చెప్పి కదా ఇది ప్రజాస్వామ్యము, ఇది రాజరికం కాదు, నియంత పరిపాలన కాదు, కాకూడదనే కదా రాజ్యాంగంలో మనం చెక్స్ బ్యాలెన్సెస్ అని పెట్టుకున్నాం. అది ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. ఎందుకు మనం కొన్ని పవర్స్ కొంతమందికి ఇచ్చినాం, జ్యుడిషియరీకి కొన్ని పవర్స్, ఎగ్జిక్యూటివ్ కొన్ని పవర్స్, ఇవన్నీ ఎందుకు ఇచ్చుకున్నాం రాజ్యాంగంలో? ఈ రాజ్యాంగమే కాదు, అమెరికన్ రాజ్యాంగం చూసుకున్నా, ఏ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగాన్ని రాసుకున్నా కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ పదం. ఎవరికి కూడా పూర్తి స్వతంత్రమైన అధికారాలు ఇవ్వకుండా, ఒకవేళ ఎవరైనా తప్పు చేసే ఆస్కారం ఉంటే దాన్ని సరిచేసే పవర్ ఎవరికి ఉంటుంది, లేదు అడ్డు చెప్పే అధికారం ఎవరికి ఉంటుంది అని చెప్పి ఒక సుప్రీంకోర్టు, ఒక గవర్నర్ వ్యవస్థ, చీఫ్ మినిస్టర్స్ వ్యవస్థ, అధికారుల వ్యవస్థ, ఇన్ని వ్యవస్థల నిర్మాణం ఎందుకు చేసుకున్నాం మనం? ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోసమే కదా. ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నిటినీ పక్కన పెట్టి కేవలం ఏక వ్యక్తి మదిలో ఏది వస్తే అది ఆచరణ చేయాలి, అమలు చేయాలి అన్న భావజాలంలోకి మొత్తం వ్యవస్థ వెళ్ళినప్పుడు ఇటువంటి దారుణాలే జరుగుతాయి. ఇండివిజువల్ అంటే కంట్రోల్ రూమ్లు పెట్టేంత స్థాయికి అన్న దాని మీద అంటే చాలా మంది దానికి ఒక భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి అక్కడ జిల్లాలో అన్నది కూడా ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే మీరు మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చారు కాబట్టి ఆ మంత్రి కూడా అట్లాంటి కార్యక్రమాలు పాల్పడ్డారని ఇప్పుడు ఎప్పటికీ మనం చూస్తున్నాం. ఎన్నో భూ కబ్జా కేసులు అట్లాంటివన్నీ అయితే ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. బట్ దీంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటారు అన్నది కూడా ఒక క్వశ్చన్ ఉంది. అంటే మీ అనాలిసిస్ ఏంటి? ఛాన్స్ ఉందంటారా? నాకు ముఖ్యంగా 2018 నుంచి 2023 దాకా ఎప్పుడైతే రెండవసారి అధికారం వచ్చిందో బీఆర్ఎస్కి, ఇక మమ్మల్ని ఎదుర్కొనే సత్తా ఇంకెవరికి లేదు తెలంగాణలో. పొలిటికల్గా మేము సుప్రీము, ప్రజలు మా వైపు ఉంటారు, లేదు ప్రజలను మేము ధనంతో డబ్బుతో కొనుక్కుంటాము అనేది ఒకటి వాళ్ళ మైండ్లో సెట్ అయిపోయి, తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అండి ఒక ఇంటర్నల్గా ప్రభుత్వం ఉంటుంది. అందరూ ఒకేలాగా మహాత్ములు కాలేరు, అందరూ ఒకేలాగా హంతకులు కాలేరు. కానీ ప్రతి ఒక్కరికి ఆ నేర ప్రవృత్తి చేసే అవకాశం అంటే ఆలోచనలు కొంతమందికే వస్తాయి. కొంతమందికి నిజంగా ఎంత కసి ఉన్నా, కోపం ఉన్నా నువ్వు కత్తిచ్చి పొడవు అంటే పొడవరు. పోనీలే వాని మా నాన్న వాడు పోతాడు, భగవంతుడు చూస్తాడు అనుకుంటారు. కొంతమందికి కోపంగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే వీని చంపేయాలన్న ఆవేశంతో వచ్చి చంపేస్తారు. అంటే అటువంటి ప్రవృత్తి ఉన్న వ్యక్తులు కొద్దిగా అధికారం చేతికి వస్తే ఇక మొత్తం మేము అందరినీ కంట్రోల్కి తీసుకోవాలి అన్న, బానిసలు కావాలి అనే మనస్తత్వంతో రకరకాల పనులు చేస్తుంటారు. దీన్నే క్రిమినల్ యాక్టివిటీస్ అంటారు, లేదా క్రిమినల్గా మారే అవకాశం ఉన్న వ్యక్తులు గుర్తిస్తారు. అట్లా మనస్తత్వం వ్యక్తికి మారుతుంది. ఎంత పెద్ద పవర్ ఇచ్చినా కూడా, ఎంత అంటే లిమిట్లెస్ పవర్ ఇచ్చినా కూడా కొంతమంది దాన్ని మీరు అన్నట్టుగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తోటి ఒక ఇది చేస్తారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి టోటల్ పవర్ వచ్చింది, ఆయన ఇటువంటివి చేశాడా? ఒక మానవతా దృక్పథంతో పరిపాలన చేయాలనుకున్నారు కదా. ఓ రాజశేఖర రెడ్డి గారికి అమితమైన పవర్ వచ్చింది, చేశారా? అదే చంద్రబాబు నాయుడుకి పవర్ వచ్చినప్పుడు కొద్దిగా ఎక్సెస్ చేశాడు చాలా, అది మనందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు బనాయించడం, ఎన్కౌంటర్లు చేయించడం, ఇవన్నీ చేశారు. అంటే మనిషికి బట్టి ఆ పవర్ని ఎట్లా వాడుకుంటారు అనేది వస్తుంది. దీంట్లో కూడా ఇక మొత్తం ఉండాలి అని చెప్పి ప్రజలందరూ నా మాట వినాలి, నాకు అపోజిషన్ ఉండకూడదు అని చెప్పి కొందరు వ్యక్తులు ఆ పవర్ని దురుపయోగంగా మిస్యూజ్ చేస్తారు. ఆ మిస్యూజ్ ఖచ్చితంగా మహబూబ్ నగర్లో జరిగింది. నాకు ఏదైనా వ్యక్తి మీద శత్రుత్వమో అది లేదు. కానీ ఈ వ్యవస్థ పూర్తిగా ఉపయోగించుకొని కొన్ని వేల మందికి అన్యాయం చేసి వాళ్ళని మానసిక క్షోభకు గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం రాసుకున్న చట్టాలు, మనం రాసుకున్న రాజ్యాంగం ఆ ప్రజల పక్షాన, ఆ బాధితుల పక్షాన నిలబడాలన్నదే నా ఉద్దేశం. అవును. అంటే ఇదే సందర్భంలో మరొక అనుమానం కూడా ఉంది. అంటే ఎందుకంటే మీరు చూస్తున్నారు, అంటే కేసీఆర్ రెండోసారి అంటే బీఆర్ఎస్గా మార్చిన తర్వాత దేశవ్యాప్తంగా మనం ఒక దీన్ని చేయబోతున్నాం. ఈసారి అధికారం వస్తే చూడండి నేను అంటే ఒక సంచలనం సృష్టిస్తాను, భూకంపం సృష్టిస్తాను అనే టైప్లో మాట్లాడుతూ వచ్చారు. ఎక్కడో ఒక అనుమానము దేశవ్యాప్తంగా ఉన్న నాయకులందరి ఫోన్ కూడా ట్యాప్ అయ్యాయేమో అన్న ఒక అనుమానం అయితే వినిపిస్తోంది. మీరు దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఏదైనా సాధ్యమండి. ఒకసారి సెల్ ఫోన్ టవర్ తోటి ట్రేస్ చేయడము అనే టెక్నాలజీకి అప్డేషన్గా మనం ఎవరి ఫోన్లో అయినా మాల్వేర్ చొప్పించి దాని ద్వారా మనం వినడము అనేది వచ్చిన తర్వాత ఆ మాల్వేర్ మనం కొనుక్కున్నానో లేకుంటే మనం ఎవరైనా కన్సల్టెంట్ పెట్టిన తర్వాత చాలా ఈజీ కదండి. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుందాం. ఉత్తరప్రదేశ్లో ఒకరున్నారు ప్రముఖమైన వ్యక్తి, వారు ఏం చేస్తున్నారో మనం తెలుసుకోవాలని మనకు ఉంటుంది. ఏముంటుంది, పోలీసు నీ చేతిలో ఉంది, టాస్క్ ఫోర్స్ మీ చేతిలో ఉంది, వెళ్తారు, పంపిస్తారు,
ఆ కూలోడుగానో పనోడుగానో డ్రైవర్గానో ఉండి ఆ ఫోన్ ఎప్పుడైతే నీకు అందుబాటులోకి వస్తుందో టక్కున దాంట్లో డౌన్లోడ్ చేసి ఆ మాల్వేర్ ఇంట్రడ్యూస్ చేసి వచ్చేస్తారు. తర్వాత అది మీ చేతికి వస్తుంది కదా. సో ఇట్లా చాలా రకాలుగా ఎన్నో రకాలుగా మనం అవతల వ్యక్తిని మనం వినాలనుకుంటే స్టేట్ పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా ఈజీగా చేయగలుగుతాయి. ప్రైవేటు వ్యక్తులకు సాధ్యం కాదు, కానీ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రైవేట్ వ్యక్తులకు కూడా సాధ్యమయ్యేలాగా కేవలం ఆ ఇన్స్ట్రుమెంట్స్ని ఆ సర్వలెన్స్ ఇన్స్ట్రుమెంట్స్ని మనం పెట్టుకుంటే ఒక పర్టికులర్ రేంజ్లో మనం ఏ ఫోన్ కావాల్స్తే ఆ ఫోన్ను ట్యాప్ చేసే సౌకర్యము ఇప్పుడు వచ్చింది. కానీ చాలా దేశాలు వాటి ఇంపోర్ట్ను బ్యాన్ చేసినాయి. కేవలము ప్రభుత్వ సంస్థలు, లేకుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థలు, సెక్యూరిటీ వ్యవస్థలు, డిఫెన్స్ వ్యవస్థలు, లేదు వేరే దేశంలో గూఢచర్యానికి పాల్పడాలనుకునే వాళ్ళు, అంటే కేవలం దేశాలకు మాత్రమే అవైలబుల్ ఉండే టెక్నాలజీ ఈరోజు విచ్చలవిడిగా బయట అమ్ముతూ ఉన్నారు. దానికి కన్సల్టెంట్స్ కూడా వచ్చిండ్రు. దాన్ని తట్టుకోవడానికి ఈరోజు సైబర్ సెక్యూరిటీ అనేది చాలా పెద్ద ఎత్తున ఈరోజు లక్షల కోట్ల రూపాయలు కంపెనీలు దాని మీద సైబర్ సెక్యూరిటీ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. తమ వ్యవస్థలను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సరే, వాళ్ళు కాపాడుకుంటారు, కానీ సామాన్య జనం ఎట్లా కాపాడుకుంటారు? సామాన్య జనానికి ఆ వ్యవస్థ లేదు కదా. కానీ కాపాడుకునే బాధ్యత ఎవరు తీయాలి? పోలీసు యంత్రాంగం తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఆ ప్రభుత్వమే ఇటువంటి దుర్మార్గమైన చర్యలు తీసుకుంటే, రక్షకుడే భక్షకుడు అవుతుంటే మరి వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది కదా. దానికి పరాకాష్ఠనే మనం చూసినాం. ఇవన్నీ కథనాలు వస్తూ ఉన్నాయి పేపర్లలో. ఆ టెలిఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించుకొని వాళ్ళ ఇంటర్నల్ రహస్యాలను తెలుసుకొని ఎన్ని దారుణాలకు ఒడిగొట్టారో ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే మనసు బాధ అవుతూ ఉంటుంది. అవును. అయితే ఈ సందర్భంలో కేటీఆర్ దీని మీద రెస్పాండ్ అవుతూ చాలా క్యాజువల్గా ఆ ముగ్గురు దొంగల్లో లంగల్లో వినుంటాము, ఏమవుతుంది దానివల్ల, అది పోలీసుల పని కదా, దాని గురించి ఏదో లక్షల మందిని ట్యాపింగ్లు అయిపోయాయని చెప్పి మీరు దాన్ని కేవలం ప్రభుత్వ వైఫల్యాలు, అంటే ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాన్ని పక్కదారి పట్టించడం కోసం దాని మీదకి ప్రజల కాన్సన్ట్రేషన్ మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. దాన్ని ఇప్పుడు కేసీఆర్ స్టేట్మెంట్లో నిజంగా చెప్తా ఉన్నాను కదా, ఆయననే చాలా మానసికంగా అయిపోయింది నా పని అని ఫీల్ అవుతున్నట్టుగా నాకు బాధ, ఆ ఫేస్ రీడింగ్ చూస్తే నాకు అర్థమైపోతా ఉంది. ఒక మనిషి నేను దారుణమైన తప్పు చేసినాను, దీంతో నాకు ఇక నా జీవితం అంతా కూడా ఇబ్బంది అవుతుంది అని తెలిసిన వ్యక్తి ఏం చేస్తాడు? రెండు రకాలు. ఒకటి పూర్తిగా తప్పు ఒప్పుకొని ఇక నేను పశ్చాత్తాపడతా ఉన్నాను, తప్పైందని ఒప్పుకొని హాయిగా ఉంటాడు. లేదు, దాన్ని నేను చేయలేదు అని చెప్పి ఒక వింత ప్రపంచంలోకి వెళ్ళిపోయి త్రిశంకు స్వర్గంలోకి పోయి సెల్ఫ్ డినయల్ రోల్లోకి వెళ్ళిపోయి ఇక ఏమీ కాదు అనుకుంటే దాంట్లో బతికేస్తుంటాడు. ఈ రెండో కేటగిరీలోకి కేటీఆర్ గారు వెళ్ళిపోయారు అనుకుంటున్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, సరే కేటీఆర్ గారికి తప్పు లేకుండొచ్చు, ఓకే, పొలిటికల్గా ఆయన ఆదేశించాడా ఎవరిదన్నా పెట్టి అని చెప్పి నేను దాని గురించి కూడా మాట్లాడట్లేదు. కానీ వీళ్ళు వాడుతూ ఉన్నారు, నా ప్రభుత్వంలో నేనే కదా డిఫాక్టో సీఎం, అవును, ఇది వాడుతూ ఉన్నారు, ఇది తప్పు అని చెప్పి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అయితే ఆయన మీద ఉంటుండే కదా. అంతే కదా. ఇప్పుడు ఏమైంది? ఆయన చేసిండా చేయలేదా నాకు తెలియదు, దాని గురించి నేను కామెంట్ చేయను. కానీ ఇప్పుడు జరుగుతున్న హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారంటే తెలంగాణ ప్రజలు మొత్తం వీళ్ళని ఎవరి మీద చూపిస్తాయి? కేటీఆర్ మీద చూపిస్తాయి. ఎందుకు అంటే ఈ 10 ఏళ్లలో ఆయన ప్రవర్తన, ఎవరితో తిరుగుతున్నాడు, ఏ సొసైటీతో ఆయన అంటగాగుతూ ఉన్నాడు, ఎవరు ఆయనకు మిత్రులు అనేది కళ్ళ ముందు కనబడ్డది కదా. కాబట్టి ఎప్పుడైతే ఫలానా వాళ్ళ ఫోన్లు, ఫలానా హీరోయిన్, ఫలానా ప్రొడ్యూసర్ వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి అనగానే సమస్త తెలంగాణ ప్రజలు కూడా ఆయన వైపు చూస్తారు. అంటే అవకాశం ఎందుకు ఇచ్చారు నేను అంటున్నాను. కరెక్టా కాదా? ఒక్కోసారి కళ్ళ ముందు చూసేటివి అబద్ధాలుగా ఉంటాయి, నిజాలు కాకపోవచ్చు. కానీ మరి ప్రభుత్వంలో నీకు ఇన్ని బాధ్యతలు ఉన్నాయి, నీకు ఇంత అధికారం వచ్చింది, మరి నా ప్రభుత్వం యొక్క అధికారులు కావచ్చు, తండ్రి గారు కావచ్చు, లేకుంటే మిగతా మంత్రులు కావచ్చు మిస్యూజ్ చేస్తున్నారని నీకు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళని ఆపే ప్రయత్నం చేయలేదు? ఇప్పుడు అంతా మునిగిపోయినాక ఇప్పుడు ఒకటో రెండో ట్యాప్ అయినాయి అని చెప్పి తప్పించుకొని ఇంకా చూస్తే ప్రజలు క్షమిస్తలేరు కదా. ఇంకొకటి, ఇప్పుడు మహాభారతంలో దుర్యోధన పక్కన ఎవడున్నా కూడా వాళ్ళందరూ కూడా అనుభవించింది. పాండవుల పక్షాన ఎంత దుర్మార్గుడు వచ్చి చేరినా వాళ్ళు మంచి వాళ్ళు అయిపోయారు. కాబట్టి నువ్వు దుష్టుల పక్షాన ఉన్నావు, నువ్వు ఒక దుర్యోధన పాత్ర పోషించినవు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పులో నీకు సింహభాగం ఉందనే చెప్పి ప్రజలు అనుకుంటారు. అవును. అంటే దీనిలో ఫైనల్గా మనం వస్తే ఒక ఉద్యమకారుడుగా మీరు ఒక కేసీఆర్ని చూశారు, అంతేకాకుండా ప్రభుత్వ అధినేతగా మీరు చూశారు, ఒక పార్టీని బలంగా తీసుకెళ్ళిన ఒక నేతగా మీరు చూశారు. బట్ ఇవాళ పరిస్థితులు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే కేసీఆర్ గారి మొత్తం అన్ని స్టేజెస్ మీరు చూసారు, రోలర్ కోస్టర్ డ్రైవ్ మొత్తాన్ని చూసారు. ఇప్పుడు ఇవాళ ఏ స్టేజ్లో ఉన్నారంటారు కేసీఆర్ గారు? నాకు తెలిసి ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి
ఆయన చాలా దగ్గర నుంచి గమనించిన నేను. దాదాపుగా 10 సంవత్సరాలు ఆయనతోటి డే ఇన్ డే అవుట్ చాలా అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లో కొంతమంది వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని. ఒక ఉద్యమకారుడుగా ఆ రోజు తెలంగాణ సాధలో ఒక అన్లిమిటెడ్ పొటెన్షియల్ వారిలో కనబడ్డది. అంటే ఎత్తులకు పై ఎత్తులు వేయడము, ఉద్యమాన్ని తీసుకుపోవడము, ప్రజల్లోకి ఆ తెలంగాణ వాంఛను బలంగా చాటడము, దానికి ఎట్లా తీసుకుపోవాలనే దాంట్లో వారు కృషి చేసినారు, దాన్ని ఒప్పుకుంటాం. కానీ 2009లోనే ఆయన అధికార వాంఛ మాకు కనబడ్డది. ఎట్టి పరిస్థితుల్లో మనం అధికారానికి రావడమే ముఖ్యం తెలంగాణ పేరు చెప్పి, అందుకు టీడీపీతోటైనా పొత్తు పెట్టుకుంటాం, ఎవరితోటైనా పొత్తు పెట్టుకుంటాం, మాకు అధికారం వచ్చి 30-40 సీట్లు వస్తే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేను పెద్ద పదవికి పోవాలన్న తపన ఆ రోజు కనబడింది. కాబట్టి 2009 ఎలక్షన్ల తర్వాత మేము విభేదించి బయటకు వచ్చేసినాం. ఈయనతోటి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాకారం కాదేమో, ఆల్టర్నేట్ ఉద్యమాలు మనం చేయాల్సిందే, కొత్త నాయకత్వాన్ని వెతుక్కోవాల్సిందే అని చెప్పి ఆ రోజే మేము విభేదించి 2009 జూన్ 7లో బయటకు వచ్చినాం. నేను ఊహించినట్టే తెలంగాణ ఆ రోజు అనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వస్తే అది కేసీఆర్ చేతిలో పడితే ఖచ్చితంగా ఇబ్బంది పాలవుతుంది అని చెప్పి ఆ రోజే మేము డిస్కస్ చేసుకున్నాం. కానీ నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంత గొప్ప అవకాశాన్ని, చరిత్రలో ఆయన చిరస్థాయిగా ఉండాల్సిన పేరును ఇంత మురికి కూపంలోకి నెట్టుకుంటాడని చెప్పి నేను ఏ రోజు కూడా ఊహించలేదు. దానికి కారణం ఏంటి అంటే ఆయనలో ఇంటర్నల్గా మరి ఆయన పుట్టిపెరిగిన వాతావరణమా, ఆయన జీర్ణించుకొని మనసులో అనుకుంటున్న ఒక మాయా ప్రపంచమా, మొత్తం నా కంట్రోల్లోనే ఉండాలి, నేనే శివుడు నేనే హరి అనే ఒక భావనలోకి వెళ్ళిపోవడమా, లేదా చుట్టుముట్టు ఉన్న వాళ్ళు ఆయనకు ఏది బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియనీయకుండా కేవలం ఆయనను ఫోకస్డ్గా కొన్ని వాటి మీదనే వారి దృష్టి లేదా ఇన్ఫర్మేషన్ పోయేటట్టు చేయడం, ఇవన్నీ మనకు తెలియదు, అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ ట్యాపింగ్ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత, కేసీఆర్ కుటుంబ సభ్యులు చేసిన దుర్మార్గాలు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఆ రోజు ప్రజల ఆగ్రహంతో బ్యాస్టిల్స్ ప్యాలెస్ను బద్దలు కొట్టి వాళ్ళని గిలెటిన్ చేసిండ్రు. మొత్తం కుటుంబ సభ్యులను, రాజకుటుంబ సభ్యులందరినీ కూడా అక్కడికక్కడనే నరికి చంపిండ్రు, గిలెటిన్ చేసిండ్రు. అప్పుడే గిలెటిన్ అనే పదం వచ్చింది, తలకాయలు వేరు చేసిండ్రు. సో ప్రజాస్వామ్యంలో అటువంటి ఉండదు. కానీ ఖచ్చితంగా ప్రజలు ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలు ఈ కుటుంబాన్ని క్షమించారు, అది మాత్రం పక్కా మనకు తెలుసు. ఎస్, ఫైనల్ పాయింట్, ఎందుకంటే ఇప్పటికీ కొద్దిమంది బయటకు వచ్చి మాట్లాడడానికి భయపడుతున్న నేపథ్యంలో వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? అదే సందర్భంలో చాలామంది కంప్లైంట్ ఇస్తున్నప్పుడు కూడా పోలీసులు మీరు అన్నట్టుగానే దాన్ని ఒక స్ట్రాంగ్ పాయింట్గా తీసుకోకుండా కొద్దిగా లైటర్ వీన్లో కూడా చూస్తున్నారన్నది కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఈ రెండింటికి మీరు ఫైనల్ కన్క్లూజన్? ఇప్పుడు నేను ఒకటే కోరుతాను, ఇప్పుడు ఒకరో ఇద్దరో కంప్లైంట్ చేస్తే దాని సీరియస్నెస్ ప్రజలకు తెలియదు, సమాజానికి తెలియదు. నేను అంటున్నాను కదా, మనం ప్రాథమిక హక్కులను కోల్పోతూ ఉన్నాం ఈ ట్యాపింగ్ ద్వారా. అందరూ అనుకుంటారు ఇప్పుడు ఎవరో ఉన్న వాళ్ళకు, డబ్బులు ఉన్న వాళ్ళకు, లేదా ఏదైనా తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, మాకేం అవసరం, మేము సామాన్య కుటుంబం, సామాన్య గృహస్థ జీవితం గడుపుతున్నాం కదా, మాకేం అవసరం అనుకుంటే తప్పు. ఇది ఈ విచ్చలవిడితనము. నీ పక్కింటోడే నీ మీద ట్యాపింగ్ చేస్తాడేమో, వానికి ఎవరన్నా పోలీసు వాళ్ళు తెలిస్తే అరే మావాడు చాలా ఇది చేస్తున్నాడు, మా ఇంట్లో చెత్తవాడేస్తున్నాడు, వాడిని ఏందో కథ చూడు అని చెప్పే సందర్భం కూడా రావచ్చు. కాబట్టే మనం ప్రజా జీవితంలో ప్రశాంతంగా, మన సొసైటీ ప్రశాంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని విషబీజాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొగ్గలోనే తుంచేసేయాలి. అటువంటిది ఈ ఫోన్ ట్యాపింగ్ అనే మహమ్మారి, మహాపెనుభూతం. కాబట్టే ఈరోజు ఎవరు చెప్పినా ఎవరు చెప్పకున్నా కూడా నేను నా వంతు బాధ్యతగా మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త తరహాలో పరిపాలన సాగాలి. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఖచ్చితంగా ఎండగట్టాలి. చట్ట ప్రకారం ఎవరైతే తప్పులు చేసిండ్రో వాళ్ళకి శిక్ష పడాలన్న ఉద్దేశంతో నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇప్పటికి చూస్తున్నాము, అనుమానాలు వదిలిపెట్టండి, మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడితేనే ఈ కేసుకు సంబంధించిన తీవ్రత ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మీరు తప్పు చేశారనే అనుమానంతో బయటికి రాకపోయినా సరే అది మరి కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో తీసుకెళ్లే అవకాశం. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లు ప్రతి ఒక్కటి బయటపడతాయి, మీరు చెప్పకపోతే వాళ్ళ దగ్గర నుంచి బయటికి తెప్పిస్తారు. కాబట్టి మీరు ముందుగా కంప్లైంట్ ఇవ్వడం ద్వారా మీరు దానివల్ల అడ్వాంటేజ్ పొందే అవకాశం ఉంది. దాంతోపాటు చాలా కీలకమైన అంశము, ఇది మనందరి ప్రాథమిక హక్కు, జీవించే హక్కుని వాళ్ళు హరించే ప్రయత్నం చేశారు కాబట్టి దాన్ని అందరూ రిటాలియేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇది ఇవాల్టి షో. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.